బాబు గ్రాడ్యుయేషన్కి టైం అవుతుంది. అవునా, ఇదేనా చెప్పాలనుకున్నావు? సరే వెళ్దాం. అన్నా ఎంతైంది? దీనికే కదా. బాబు మీరు యాడ్లో చేశారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అలా నిజమైన జంట మనది ఎప్పుడు అవుతుందో. మనది నిజమైన జంటే బాబు, అది ఇంకా మీకే తెలియదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే నేను ప్రేమ్ బైక్ ఎక్కలేకపోయాను. ఆంటీ నాకు సపోర్ట్గా ఉన్నా ఆ అంకుల్ వల్లే డిసప్పాయింట్ అయ్యాను. అసలు ఆయన ఎందుకంట నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం? ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంట. నాకు తెలీదు మరి. కోపం, ఇరిటేషన్ అన్నీ వచ్చేస్తున్నాయి. అసలు ఇదంతా నీ వల్లేరా? చామంతి జీవితాన్ని పాడు చేయమంటే నన్ను ప్రెగ్నెంట్ని చేశావు. లేదంటే ప్రేమ్తో ఎప్పుడూ నా పెళ్ళైపోయేది. దాన్ని ఇంట్లోంచి గెంటేసేదాన్ని. మొత్తం పాడు చేసి చచ్చావు. నిషా, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా మీద పడకు. కావాలని చేశానా? ఏదో పొరపాఠం జరిగిపోయింది. ఇంకా విషయం వదిలే. ఇప్పుడు ఏమైంది? నువ్వు ప్రేమ్ బైక్ ఎక్కలేదు, అలాగే చామంతిని ప్రేమ్ బైక్ ఎక్కకుండా చేసావు కదా. అందులో నువ్వు గ్రేట్ కదా. నీకు ఇరిటేషన్ ఉంది, దానికి ఏడిపించావు కదా. ఏడుస్తూ బస్సులో నలిగిపోతూనే వస్తుంటుంది. మరి దానికి సంతోషపడు నిషా, కూల్. మరి నువ్వు మామూలుగా దెబ్బ కొట్టావా? చూడు ఎలా వస్తుందో. వెళ్దాం పద. ఇదేంటి, చామంతిని ప్రేమ్ బైక్ ఎక్కకుండా చేశానన్నావు? జంటగానేగా వస్తున్నారు. అంటే ఎక్కించుకుని వచ్చాడు. ఏడుస్తూ వస్తుందనుకుంటే ఎంతగా నవ్వుతూ కులుకుతూ వస్తుందో చూడు. కనిపిస్తోంది. ఇంకా రగిలించుకో. వీళ్ళకి బ్రేకులు వేయకపోతే ఇంకెంత దూరం వెళ్తారా అని చెప్తున్నా. వెయ్యాలి కదా, వదిలేస్తామా? నిన్ను మీ నాన్నని జైలుకి పంపించిందిరా. నా ప్రేమ్ని ఎగరేసుకుపోవాలని చూస్తోంది. వదిలేస్తామా? అదెలా వదిలేస్తాను? నీకంటే దాని మీద నాకే ఎక్కువ కోపం, కసి ఉన్నాయి. ఆ చామంతిని ఏం చేస్తానో చూడు. ఇప్పుడు దానికి జరగబోయే అవమానానికి దాని పరువు పోతుంది. ఏ ఏట్లో అయినా దూకి చస్తుంది. చావాలిరా. ఈ లోపు అది ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని ఏడిపించకుండా అయితే వదలను. చూడండి, వీటిని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన కాలేజ్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో మీ అందరికీ తెలుసు కదా. ఈ గౌను హ్యాటు ఈ రెండు లేకపోతే మిమ్మల్ని గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకోవడానికి అలో చేయరు. సో బీ కేర్ఫుల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చామంతి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చామంతి. వెల్ డన్. నీలాంటి అమ్మాయి మన కాలేజీ టాప్ రావడం అనేది నిజంగా ఈ కాలేజీ చరిత్రలోనే ముఖ్యమైన ఘట్టం.
కష్టపడి చదువుకుంటే ఎలాంటి వారికైనా విజయం వరిస్తుందనేది నీ దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాలి. అవును సార్, ఈ కుట్రలు కుతంత్రాలు అహంకారాలు పక్కన పెట్టి మంచి ఎక్కడున్నా తీసుకొని నేర్చుకోవాలన్న బుద్ధి లేని వాళ్ళకి రావాలి. కరెక్టే, కావాలనే కోరుకుందాం ప్రేమ్. అమ్మ చామంతి, ఇంత కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని కాలేజ్ టాపర్ అయ్యావు కాబట్టి నీలాంటి వారి సందేశం నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్కి చాలా అవసరం. నీ తోటి స్నేహితులకు కూడా నీ నుంచి కొంచెం మోటివేషన్ వస్తుంది. అందుకే నువ్వు సర్టిఫికెట్ తీసుకోగానే ఒక్క 5 నిమిషాలు మన కాలేజీ గురించి, నువ్వు పడ్డ కష్టం గురించి, సాధించిన విజయం గురించి అందరికీ అర్థమయ్యేలా ఒక చిన్న స్పీచ్ ఇవ్వాలి. ఓకేనా చామంతి? తప్పకుండా సార్. ప్రేమ్, ఆ ఏర్పాట్లన్నీ కొంచెం దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. తప్పకుండా సార్. రా ప్రేమ్. ఓకే సార్. బైక్ పై వచ్చేది ఇదేనా? ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీలో స్పీచ్ ఇచ్చేది ఇదేనా? పొగడ్తలు దీనికేనా? ఎంత సంబరపడిపోతున్నావే. ఈరోజు నీకు ఆ పట్ట రాకుండా చేస్తే కాని నాకు కాస్త మనశ్శాంతి ఉండదు. ఏం చేయాలి? వీటిని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన కాలేజ్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో మీ అందరికీ తెలుసు కదా. ఈ గౌను హ్యాటు ఈ రెండు లేకపోతే మిమ్మల్ని గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకోవడానికి అలో చేయరు. శాంతి, ఒకసారి వెళ్ళారా?